ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో దళిత నాయకులు సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ కన్వీనర్ ఏడిద సత్యనారాయణ, కాండ్రకోట రాజారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి హోంమంత్రి అనిత, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో దళితులు ఐక్యతతో కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఎస్సీ నాయకులతో కలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని, ఎస్సీ కులాల ఏకీకృత, సమానమైన పురోగతి కోసం ఎస్సీ వర్గీకరణ ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించగలరని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వై లోవరాజు, పి లోవరాజు, డి లోవరాజు, పి ఈశ్వరరావు, ఆర్ నూకరాజు, వి రాజేష్, టి నాని, వి బండేరావు, సిహెచ్జి రాజు, పి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాది కులస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆదాభివందనాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు 22,000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లుగా మేము పై అధికారులు మేము తెలుసుకున్నాం. మళ్ళీ అదే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మాకు రావడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాది కులస్తులకి ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే మేము ఆయన వెనక ఉంటాం, ఆయన తోడుగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మాది కులస్తులు అంటే అభిమానిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ విధంగా మాకు వర్గీకరణ జరగడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఏదో 1-2 కులాలు మాత్రమే అభివృద్ధి పొందుతున్నారు. కాబట్టి అన్ని కులాలు అంటే ఇంచుమించు ఎస్సీ వర్గీకరణలో 59 కులాలు ఉన్నాయి సార్ చెప్పినట్లుగా. అలాగే మన సత్యనారాయణ అన్నయ్య గారు చెప్పినట్లుగా 59 కులాలు ఉన్నాయి. 59 కులాల వారికి సమానంగా వారికి జాబ్లు అయితే అవ్వచ్చు. గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా వారికి సమానంగా కల్పించాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. అందుకనే ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఈ 59 కులాలకి సమానత్వం అందాలని ఏబీసీ వర్గీకరణ జరగడం జరిగింది. ఈ ఏబీసీ వర్గీకరణలో నిజంగా మరి మాది కులస్తులు కూడా బాగా వెనకబడి ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎస్సీ కులాల్లో ఒక మాదిరిగా అభివృద్ధి పొందారు. మిగతా కులాలు చాలా కులాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి. ఇంకా మాది మాటలు, మాల మాటలు ఇలాగా కొంతమంది 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా బాగా వెనకబడి ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ అంటే ఒక మాదికి కుటుంబానికి ఇది చాలా మంది అనుకున్నారు మాది కుటుంబానికి మేలు జరిగిందని అనుకుంటున్నారు. కానీ నిజానికి మాది కుటుంబానికి కాదు, 59 కులాలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే పాపం వాళ్ళందరూ వెనకబడి ఉన్నారు. వారి జాతిని చెప్పుకోవడం కూడా వారికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈ 59 కులాల వారికి కూడా సమానత్వం న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అలాగే మోడీ గారు సహాయంతో మరి ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. మాకు ఎంతో సంతోషకరము. కాబట్టి
మా 59 కులాల వారికి కూడా, ఎందుకంటే మేము అందరం దళితులము, 59 కులాలు అంటే ఒక మానమాన్యం కాదు, 59 కులాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన మా చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలోనే దళితులకు అభివృద్ధి న్యాయం చేస్తారని చెప్పేసి సాధ్యమని చెప్పి మరి నిన్న కేబినెట్ రివ్యూ చేస్తుంది. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం చాలా హర్షణీయం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ దీని మీద నివేదిక తెప్పించుకుని చర్చించి నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. మరి ఉద్యమం గతంలో చాలా రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం, అలాగే మోడీ గారు దీన్ని సపోర్ట్ చేయడం, ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం, దళిత వర్గాల్లో 59 ఉపకులాలు ఉన్నాయి, అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయంగా భావిస్తున్నాం. మరి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా దళితులు అండగా ఉన్నారు. ఆ దళితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రిజర్వేషన్లు సమృద్ధిగా కల్పించి ఈ కేబినెట్ ఆమోదం కూడా ఎస్సీ వర్గీకరణ మన కేబినెట్ ఆమోదం కూడా రేపు అతి త్వరలో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ తో పాటే డిఎస్పీ నోటిఫికేషన్ లో కూడా ఈ వర్గీకరణ, ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తారు. గతం రాబోయే కాలంలో ఏ ఉద్యోగం కల్పించినా ఈ వర్గీకరణ ఆధారంగానే మరి న్యాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున, మా దళిత సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు 48 కులాల్లో 48.2% మాదిగలుంటే 41.6% మాలలున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే వీరిలో మాదిగలు 67,02,609 కాగా మాలలు 55,70,244 మంది జనాభా ఉన్నట్టుగా మరి ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1984లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జూలై 7న ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ గా ఏర్పాటైంది. మరి అప్పటి నుంచి కూడా ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడింది. 1990లోనే ఉవ్వెత్తున ఎగసిపడి ఎంఆర్పిఎస్ ఉద్యమంగా పార్టీలు పొందింది, మాధుదండలుగా ప్రజల్లో నానింది. మరి ఈ సందర్భంలో వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదం తెలిపి వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినందుకు మేమందరం కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.